హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రవి. టుడే విల్ డిస్కస్ అబౌట్ హైడ్రా. అసలు హైడ్రా అంటే ఏంటి? రోజు చూస్తున్నాం. అసలు న్యూస్ పేపర్లో హైడ్రా లేనిది న్యూసే లేదు, న్యూస్ ఛానలే లేదు. అసలు ఈ సోషల్ మీడియాలో హైడ్రా హైడ్రా కుపో చాలా వరకు బిల్డింగ్స్ కొలాప్స్ అవుతున్నాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పోతున్నాయి. అసలు అసలు హైడ్రా అంటే ఏంటి అసలు? సో విల్ డిస్కస్ అబౌట్ హైడ్రా. అసలు హైడ్రా అంటే ఏంటి? హైడ్రాకి ఉన్న పవర్స్ ఏంటి? సో హైడ్రా ఎవరికి బెనిఫిట్? అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఏంటి? సో హైడ్రా వల్ల గవర్నమెంట్కి ఎంత లాభం? విల్ డిస్కస్ టుడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, హైడ్రా అనేది ఏంటంటే, హైడ్రా ఫుల్ ఫామ్ ఏంటంటే హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. మేజర్గా ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ కానీ గవర్నమెంట్ చెరువులు కానీ, సో లైక్ ఎవరైతే ఆక్రమించారో, ఎవరైతే కబ్జా చేశారో దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని దాన్ని రికవర్ చేసుకోవడమే హైడ్రా లక్షణం, ముఖ్య లక్షణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ మేజర్గా అసలు ఈ గవర్నమెంట్ సెక్టర్లో ఏముంటాయి, అసలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే చేశారో, సో అందులో ల్యాండ్స్, మేజర్గా ల్యాండ్స్ కానీ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్సే కానీ, సో లైక్ పాక్స్ ఆర్ ఎనీ అదర్ సెక్టర్, ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ చాలా వరకు మనం చూసి ఉంటాం. సో ముఖ్యంగా ఏంటంటే హైడ్రాకున్న పవర్స్ ఏంటంటే, ముఖ్యంగా అసలు ఏ ఏరియాకి వస్తుంది, అసలు ఈ ఏరియా ఏంటంటే హైడ్రా అనేది హెచ్ఎండిఏలో పరిధిలో ఉంది, జిహెచ్ఎంసీలో ఉంది, సో డిసాస్టర్ మేనేజ్మెంట్లో ఉంది, ఈవీలో ఉంది, హెచ్ఎండబ్ల్యూఎస్. అండ్ ఈ సెక్టార్లో గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఎవరైతే కబ్జా చేశారో దాన్ని రికవర్ చేసుకోవడం గవర్నమెంట్ లక్షణం. సో మేజర్గా ఏంటంటే హైడ్రా పవర్స్ ఏంటి? సో దీనికి ఉన్న హెడ్ ఎవరు? సో సార్ ఏవి రంగనాథ్ సార్ మనకి హెడ్గా ఉన్నారు. సో ఈ విల్ మానిటర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో అదేవిధంగా ఏంటంటే మేజర్ పవర్స్ ఏంటంటే ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ గవర్నమెంట్ ల్యాండ్స్, అంటే ఎవరైతే భూ కబ్జాదారులు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసి ఇల్లీగల్గా యాక్టివిటీ చేస్తున్నారో, సో దీన్ని రీకవర్ చేసుకోవడం గవర్నమెంట్ లక్షణం. సో అదేవిధంగా ఏంటంటే పాండ్స్, రివర్స్ కానీ, లేక్స్ కానీ, నల్లాస్ కానీ, కుంటాస్ కానీ, సో ఎవరైతే అక్రమంగా తీసుకొని దానిపైన కన్స్ట్రక్షన్ చేసి అమ్ముకొని కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళ మీద కొరడ, వాళ్ళ మీద రీకవర్ చేసుకోవడం. అదేవిధంగా డిసాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్, అదేవిధంగా అసెట్స్ లైక్ ఏంటంటే లైక్ జిహెచ్ఎంసీలో సంబంధించిన పార్క్సే కానీ, లేక్సే కానీ, సో లైక్ రివర్సే కానీ, చెరువుసే కానీ, లైక్ ఫుట్ పాత్స్ కానీ, ఎనీ రికవరీ చేసిన దాన్ని కూడా రీకవర్ చేసుకోవడానికి అర్హత ఉంది హైడ్రాకి. సో అదేవిధంగా ఏంటంటే అర్బన్ ప్లానింగ్ అండ్ జిహెచ్ఎంసీలో కన్స్ట్రక్షన్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే చేస్తున్నారో దాన్ని కూడా రీటేక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఇంకా మేజర్గా ముఖ్యంగా ఏంటంటే అసలు ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ అంటే ఏంటి? అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఏంటంటే, సపోజ్ ఐ టెల్ యూ, ఎఫ్టీఎల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. బఫర్ జోన్ ఏంటంటే నియర్ బై రేడియస్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఎకర్ ఆఫ్ చెరువులో, ఒక 2 acresలో ఒక చెరువు ఉంది అనుకుందాం. లైక్ ఏంటంటే ఒక 100 acresలో ఒక చెరువు ఉంది అనుకుందాం. సో 100 acresలో చెరువు ఉన్నప్పుడు దానికి ఫుల్ ట్యాంక్, లైక్ ఏంటంటే ఫుల్ వర్షాలు బాగా పడి ఫ్లో అయితే దాదాపు దాని మీటర్స్ ఒక కెపాసిటీ ఫ్లో అయినప్పుడు నియర్ రేడియస్, అంటే నియర్ చుట్టూ ఏంటంటే దాని చుట్టూ రేడియస్లో ఏంటంటే ఒక 30 meters అనేది ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఎలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. దాంతోపాటు ఎలాంటి లైక్ యాక్టివిటీస్, లైక్ ఏంటంటే ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, ఎలాంటి ప్లే గ్రౌండ్స్ కానీ, పార్క్స్ కానీ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. బికాస్ ఆఫ్ ఏంటంటే ఒకసారి వాటర్ ఫ్లో అయిన తర్వాత ఆ ఏరియా మునిగిపోవడానికి పాసిబిలిటీ ఉంది. దాన్నే బఫర్ జోన్ అంటాం. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, నిన్న తర్వాత నియర్ బై రేడియస్లో. సో గవర్నమెంట్ దీనికి ఒక జీవో తీసుకొచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఒక యావరేజ్గా ఒక నల్లా నుంచి ఒక మీద చెరువు దాకా ఏంటంటే కెపాసిటీ ఏంటంటే ఒక 2 meters నుంచి 30 meter రేడియస్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు. చేసిన తర్వాత ఇప్పుడు కూల్చే విధానం ఏంటంటే ఆ రేడియస్లో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్సే కానీ, ఫంక్షనల్సే కానీ, ఎనీ అదర్ సెక్టర్స్ ఏమైనా యాక్టివిటీ చేసినా కానీ దాన్ని గవర్నమెంట్ కూల్చడానికి పర్మిషన్ ఇచ్చింది. హైడ్రా హ్యావ్ ద పవర్. ఆ హైడ్రా పవర్ ఉందన్నమాట. అదే పని ఇప్పుడు హైడ్రా చేస్తుంది. సో అదే ఈ మేజర్గా ఏంటంటే ఇవి చాలా వరకు ఏంటంటే నల్లాలు కానీ, కుంటాలు కానీ, చెరువులు కానీ చాలా వరకు భూ కబ్జాలు చాలా చూసుంటాం. 10 yearsలో చాలా జరిగి ఉన్నాయి. సో దానివల్లనే ఇప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలవడం కానీ, ఇంట్లోకి నీళ్ళు రావడం కానీ, సో ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవ్వడం కానీ, సో ఇది జరుగుతుందన్నమాట. సో దానికి ది గవర్నమెంట్కి పర్మిషన్ తీసుకొని ఒక ప్రొటెక్షన్ లాగా చేసింది. సో నెక్స్ట్ అసలు దీని బెనిఫిట్ ఏంటి? ఎవరికి బెనిఫిట్? రాజకీయ నాయకులు బెనిఫిటా? సో గవర్నమెంట్ బెనిఫిటా? సో ప్రజలకు బెనిఫిటా? ఇది అందరికీ బెనిఫిటే. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్లో ఏంటంటే మేజర్గా ఏంటంటే, సపోజ్ ఇప్పుడు చూస్తున్నాం మనం రోడ్ల మీద వెళ్ళి చాలా వర్షాలు రెగ్యులర్గా పడుతున్నాయి, రోడ్ల మీద వాటర్ ఫ్లో ఎక్కువై ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది, ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. కారణం వాట్? బికాస్ ఆఫ్ మనం చెరువులను ఆక్రమించి చెరువులోనే కన్స్ట్రక్షన్ చేయడం వల్ల నీళ్ళు ఎక్కడికి వెళ్ళడం పాసిబిలిటీ లేదు.
సో పాసిబిలిటీ లేనప్పుడు ఏంటంటే ఆ నీళ్ళని మన ఇంట్లోకి రావడమే జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ ఆ ఏరియాని బఫర్ జోన్గా డిసైడ్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేయకపోవడం వల్లనే, ఒకవేళ చేసి ఉంటే ఖచ్చితంగా 100% నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి. చేయకపోవడం వల్ల విత్ సేఫ్ జోన్, సో వాటర్ అనేది అక్కడ ఫ్లో అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఒక గవర్నమెంట్ తీసుకున్న ఒక గుడ్ డిసిషన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా భూ కబ్జాదారులు ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, వాళ్ళు కూడా ఒక హై అలర్ట్. ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా బిల్డింగ్స్ కొలాప్స్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద హైడ్రా అంటే అండి, వీ డిస్కస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.